అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే మహారాష్ట్ర ఎమ్మెల్యే రోహిత్ పవార్ గారు వచ్చారు. రోహిత్ పవార్ గారు దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ గారి మేనల్లుడు. ఈయనకి వాళ్ళ మేనమామ గారి విషయంలో ఎన్నో అనుమానాలున్నాయి. ఈ మధ్య మేనమామ గారు విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో ఎన్నెన్నో అనుమానాలున్నాయని నివృత్తి చేసుకోవడానికి ఆయన వచ్చారు. ఇకపోతే బాబు గారు బర్రె నుండి విమానాల వరకు ఎలా సంపద సృష్టించారు అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ఈ బర్రెకు ఈ విమానాలకు లింక్ ఏమిటో కూడా అన్ని విషయాలు తెలుసుకుందాం. బాబు గారు ముందుగా మనకు ఎంతో చక్కటి నాట్యముతోటి ఒక పాటతోటి మనం అల్లరించాలని ఎంతో ముచ్చట పెడుతున్నారు. బాబు గారు మీరు మొదలు పెట్టండి మీ గీతము. మంగళని దొంగదాన లవ్వన్న జయ రాజ లచ్చమ్మ, నా కొవ్వన్న దియ రాజ కోటమ్మ, నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే, నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే. బాబు గారు మీకు చాలా ధన్యవాదాలు. ఎంతో చక్కగా నాట్యము చేస్తూ చక్కటి గీతాన్ని ఆలాపించారు. ఏమన్నారు బాబు గారు? మీకు బంగళాలు లేకపోయినా గానీ బస్ స్టాండ్లన్నీ మీయేనా? బస్ స్టాండ్లే కాదు బాబు గారు, ఆర్టీసీ బస్ డిపోలే బస్ స్టాండ్లన్నీ మీయే బాబు గారు. రీసెంట్ గా విజయవాడ బస్ డిపోని టూని ఎవరికి ఇచ్చేశారు బాబు గారు? మీ ప్రియమిత్రులు లల్లు గారికి అపనంగా కట్టబెట్టేశారట. మరి దాంట్లో ఎన్ని కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందో మీకు మీ లల్లు గారికే తెలియాలి. అన్ని విషయాలు నీ కర్మ కాలిపోయినప్పుడు అన్ని బయటకు వస్తాయి. నువ్వేమి ఫీల్ చెందుకు బాబు గారు. నీకు బంగళాలు లేకపోయినా బస్ స్టాండ్ లో బస్సు డిపోలే కాదు విమానాలు కూడా మీయే అని చెప్పి దివంగత అజిత్ పవార్ గారి మేనల్లుడు రోహిత్ పవార్ గారు చెబుతున్నారు. బాబు గారు తమరు విఎస్ఆర్ ఎయిర్లైన్స్ లో తమ హస్తం ఉందని, ఆ అమ్మగారు కూడా 200 నుంచి 300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది. ఆ యొక్క విమాన ప్రమాదానికి విఎస్ఆర్ లో ఏదో కుట్ర జరిగింది ఆ ఎయిర్లైన్స్ లో అని చెబుతున్నారు. మీ పాలేరైనటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారి కుట్ర కూడా ఉందని చెప్పి ఈ రోహిత్ పవార్ గారు ఆరోపిస్తున్నారు. మరి నిజాలు నీకు నీ కుటుంబానికి తెలియాలి. ఇకపోతే 2016లో కేవలం 10 కోట్ల టర్న్ ఓవర్ తో విఎస్ఆర్ అనేటువంటి ఎయిర్లైన్ సంస్థను స్థాపించిన వారు ఇప్పుడు వారు 500 కోట్ల వరకు ఎదిగారట. మరి అమ్మగారు కూడా అందులో 200 నుంచి 300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని తెలుస్తుంది. మీది ఒకటి ఉందంట కదా బాబు గారు, 1996లో హెరిటేజ్ ఫిన్ లీజ్ సంస్థ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అది ఎందుకోసం స్థాపించారట? పాల ఉత్పత్తిదారుల కోసము అప్పులు ఇవ్వడానికి స్థాపించినటువంటి సంస్థ సొమ్మంతా తీసుకొచ్చి ఈ విఎస్ఆర్ అనేటువంటి ఎయిర్లైన్స్ లో పెట్టారని చెప్పి ఆరోపిస్తున్నారు. బాబు గారు మేమనడం లేదు, ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ పవార్ గారు చెబుతున్నారు. ఆయన ఎంతో చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి మీకు నోరు పెగలటం లేదు ఎందుకు అని అందరూ అంటున్నారు. కనీసం విమానయాన శాఖ మంత్రి గారు కూడా నోరు మెదపట్లేదు. నువ్వు మెదపట్లేదు, నీ కొడుకు మెదపట్లేదు, మీ భార్య మెదపట్లేదు. మరి హెరిటేజ్ మీద అంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఎలా కూర్చుంటారు బాబు గారు? మీరు ఎంతో చక్కటి మనుషులు. అసలు అవినీతి అనే దానికి స్థానం లేనటువంటి మీరు ఇలా ప్రవర్తించడము అందరికీ కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి బాబు గారు. ఇవే కాదు, ఇంకెన్ని కోట్ల రూపాయలు పెట్టావో పెట్టుబడులు నీకు తెలుసు, భగవంతుడికి తెలుసు, వెంకటేశ్వర స్వామికి. మీ ఇద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకుంటారు కదా, కాబట్టి మీ ఇద్దరికి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి నీకు పోయే కాలము దాపరిచిందేమో, అందుకే ఇటువంటి విపరీత బుద్ధులు పుట్టి పోతావని చెప్పి నాకు అర్థమవుతుంది. బాబు గారు మీరు రోజు సంపద రుచిస్తాము తమ్ముళ్ళు అంటుంటే ఏమో అనుకున్నాను. అమ్మగారు మీరు కోడెల గారు చిన్నబాబు గారు ఇంత చక్కగా మహారాష్ట్రలో 200 నుంచి 300 కోట్లు పెట్టుబడి పెట్టారంటే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా. బాబు గారు ఎంత చక్కగా చెప్పారు బాబు గారు. మహానాటి మీద వారు అప్పులు చేయడం తప్ప మాకేముంటది బాబు గారు. మీరు ధనవంతులు, అపర కుబేర్లు కదా బాబు గారు. అయినా మీకు ఎన్ని లక్షల కోట్లున్నాయో కొంచెము చెప్పండి బాబు గారు. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. బాబు గారు కోటేసుకు తిరగడం తప్ప మేమెప్పుడు కోట్లు చూడలేదు బాబు గారు. మీరు అపర కోటేశ్వరు. లేకపోతే పంతులు గారు వచ్చారు. పంతులు గారు మీ గురించి ఏవో కొన్ని శుభాషితాలు వినిపించాలని ముచ్చట పెడుతున్నారు. పంతులు గారు మా బాబు గారు గురించి కొంచెము చెప్పండి. ఎంత దరిద్రం అండి! ఏమి పాడు, ఏమి జీవితం! 10,000 కోట్లున్నా
తినేది 2 పుల్కాలు. పంతులు గారు ఎంత చక్కగా చెప్పారండి. కానీ మా బాబు గారు తినేది 2 పుల్కాలైనా గాని కనీసం 2000 కోట్లు రోజుకు సంపాదించి మూటలు కట్టించిన బాబుతో రోజు సింగపూర్ కు తరలించాలి పంతులు గారు. 30 బిల్డింగులున్నా 6/3 అంతే, దానికే సెట్ చేశాడు దేవుడు. ఊరికే సంపాదించి అనుకుంటాం. మన ఇంటి ముందున్నటువంటి సీసీ కెమెరా దగ్గరికి రాగానే చాలా జాగ్రత్తగా రాముడు ఉత్తమ బాలుడు ఉత్తబాలుడు అంటూ నడుస్తాం. ఇది మనం పెట్టుకున్న కెమెరా. జగత్చక్షు అయిన పరమాత్మ ఉన్నాడు, వాడు పెద్ద కెమెరా, వాడు చూస్తున్నాడన్న జ్ఞానం ఉండద్దా మనకి? పంతులు గారు మీరు భగవంతుడు చూస్తున్నారంటున్నారు, కానీ భగవంతుడు చూడకుండా ఎంతో టెక్నాలజీని ఉపయోగించగల సామర్థ్యము మా బాబు గారి దగ్గర ఉంది. ఆయన టెక్నాలజీలో అందవేసిన చెయ్యి పంతులు గారు మీకు సరిగ్గా తెలిసినట్టు లేదు. మనకి బానే ఉంది, మనల్ని పరిపాలించే వాళ్ళకే లేదు. అదే మన దౌర్భాగ్యం. పంతులు గారు మీరు చెప్పినట్టుగా ఇటువంటి పాలకులు ఉండడం మన దౌర్భాగ్యమే. ఇకపోతే మా బాబు గారి భరతము ఆ భగవంతుడు ఎప్పుడు భరతం పడతాడు కొంచెము మాకు వివరముగా చెప్పండి పంతులు గారు. కానీ భగవంతుడి కన్ను గప్పలేం. వాడు చాలా టెక్నికల్ గా మనం ఎప్పుడు మలుపు తిరుగుతామో అక్కడ గుంజబాస్తాడు కరెక్ట్ గా. మీరు చెప్పింది నిజమే పంతులు గారు. బాబు గారికి అమ్మగారికి పోయే కాలం రాపరిచినట్టుంది. మొన్న జరిగినటువంటి విమాన దుర్ఘటన అదేనండి, అజిత్ పవార్ గారు చనిపోయినటువంటి విమాన ప్రమాదము. ఆ విమాన ప్రమాదము జరిగిన విమాన సంస్థలు ఈయన పెట్టుబడులు అమ్మగారు ఇద్దరు కలిసి పెట్టుబడులు పెట్టారంటే వీరికి పోయే కాలము దాపరించినట్టుగా ఉన్నది పంతులు గారు. చూడండి, అప్పుడు మొదలవుతుంది మన సినిమా. అంతేగా, ఆవు ఏ చేలో మేస్తే మనకెందుకు, మన ఇంట్లో పాలు ఇవ్వాలి అంతేగా. ఇదేదో బానే ఉందే. పంతులు గారు ఎంత చక్కగా చెప్పారు పంతులు గారు. బర్రె ఏ చేలో మేస్తున్నా గానీ మన ఇంట్లోనే పాలు ఇవ్వాలి. అదే యొక్క నినాదముతో అమ్మగారు బాబు గారు హెరిటేజ్ ను స్థాపించి కోట్ల రూపాయలు వచ్చేటట్టుగా అన్ని బర్రెల పాలు ఇంట్లోనే పిండుకుంటూ ఆ ధనముతో ప్రపంచమంతా చక్కగా పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. మీరు ఎంతో చక్కగా చెప్పారు పంతులు గారు, మీకు మా ధన్యవాదాలు. ఆదాయాన్ని పెంచుతా. ఓకే చూద్దాం. కట్ చేస్తే కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి నెల అప్పులతోనే ఖాతా తెరుస్తున్నారు. 2024 జూన్లో 6,000 కోట్లు, జూలైలో 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,237 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,000 కోట్లు, మార్చి 4న 3,600 కోట్లు, మార్చి 24న మరో 4,548 కోట్లు, ఏప్రిల్లో 5,750 కోట్లు, తాజాగా మే 6వ తేదీన 6,822 కోట్లు అప్పు చేసింది. అలాగే ప్రభుత్వం గ్యారెంటీతో తెచ్చిన అప్పుల లెక్కలు చూస్తే 2024 జూన్ 28న పౌర సరఫరాల సంస్థ పేరుతో 2,000 కోట్లు, డిసెంబర్ 20న మార్క్ ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐఏసీ ద్వారా 1000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అమరావతి కోసం హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణం 15,000 కోట్లు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇలా బడ్జెట్ బయట అప్పులు 10 నెలల్లోనే 161,687 కోట్లను చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పేదవాళ్లకు పింఛన్లు ఇస్తాం, మన పిల్లల్ని చదివిస్తాం, మన పేదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం. అసలు ఆదాయం లేకుండా అప్పులు చేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? చెప్ప మిగులుతుంది మనకు, దేనికి అడక్క తినడానికి. బాబు గారు మీరు సృష్టించిన సంపద ఇంకా చాలు, అందరి చేతులు ఎప్పుడు చిప్పలు పెట్టేశారు. ఇకపోతే మీ ప్రియ నేస్తము వెంకయ్య వచ్చాడు, నీ గురించి ఏదో చెబుతాడట. ఇకపోతే వెంకయ్య గారి గొప్పతనాల గురించి చెప్పడానికి ఒక తెలంగాణ మిత్రులు వచ్చారు. చెప్పండి సార్ మా వెంకడు గురించి. పెద్ద మోసగాడు అంటే వెంకయ్య నాయుడు. తెలంగాణకు ఆయన చేసినంత ద్రోహం ఎవరు కూడా చేయలేదు. ఇలా ఓఎస్సీ కుటుంబం, ఈ రజాకారుల కుటుంబం ఇవాళ 7 ఎమ్మెల్యేలతో ఒక పార్లమెంట్ మెంబర్ తోటి మొత్తం యావత్ భారతావనిలో వాళ్ళు తిరిగేతోళ్ళు కాదు. దానికి కారణం వెంకయ్య నాయుడు. అయ్యా మీకు తెలియని విషయం మరొకటి ఉంది. మా వెంకడికి ఒళ్ళంతా కులగజ్జి తామరతో ఎంతో చక్కగా ఆయన ఉపరాష్ట్రపతి కూడా అయ్యారు. వెంకయ్య గారు మీరు మొదలు పెట్టండి మీ సొల్లు. అంతా
పాపులిజం నడుస్తూ ఉంది అన్ని అవి ఇవి రకరకాలన్నీ. ఆయన పోయిన ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే వెంకయ్య గారు, నీలాంటి కులగజ్జి వాడు ఉన్నంత కాలం ఈ రాష్ట్రం ఏం బాగుపడుతుంది? నువ్వు బాగుపడతావు, నీ కులగజ్జి వాళ్ళందరూ బాగుపడతారు, నీ బాబు అదే చంద్రబాబు బాగుపడతాడు. గాని ఎవడు బాగుపడతాడు రా? మీరే రా బాగుపడుతుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే కదరా బాగుపడింది. కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి. వెంకయ్య నాయుడు గారు, ప్రత్యేకంగా మా బాబు గారికి ఏమీ చెప్పాల్సిన పని లేదు. వారు ఎప్పుడూ శిక్షణ ఇచ్చేశారు. అమ్మగారు లక్షల కోట్లు సంపాదించారు, అబ్బాయి గారు లక్షల కోట్లు సంపాదించారు, కోడలు గారు లక్షల కోట్లు సంపాదించారు. వీటినన్నిటినీ కాపాడుకుంటూ మా బాబు గారు అప్పుడప్పుడు సింగపూర్ వెళ్లి వస్తుంటారు. మీరేమీ టెన్షన్ పడకండి, మీ సొల్లాపి మీరు వెళ్ళి రండి. అవునా కాదా? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన వ్యక్తి ఎవరు? ఇంకా కావాలా మీకు అప్పులు? ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఎవరు కడతారు? మీరే కట్టుకోవాలా లేదా? మీ మీద అప్పుల భారం పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడంట. సంపద సృష్టించడం తెలుసా అని అడుగుతున్నా. సార్ దేవుడు ఎక్కడ ఉంటారు కానీ లేదమ్మా అదేం బాబు గారు ఏమన్నారు? మీరు దేవుడు బాబు గారు. ఆ మహిళలు అంటుంటే నా ఒళ్ళంతా పలికించిపోతుంది. మీరు దైవాంశ సంభూతులు బాబు గారు. ఇకపోతే మీకు ఈశ్వరునికి ఈ మధ్య సరిగ్గా పడడం లేదట. ఈశ్వరుని మెడలో ఉన్నటువంటి నాగేంద్రుని చూసి మీకు చాలా కోపం వస్తుందట. ఎందుకు బాబు గారు మీరు అలాగా కోపపడుతున్నారు నాగేంద్ర మీద? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకు ఆ సొల్లు మాటలన్నీ మాట్లాడారు? కొంచెము చెప్పండి. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడదు. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా మీరు చెప్పింది నిజమే. తప్పకుండా ఆయనకి ఆ ముద్ద ఊహులో పెట్టాల్సింది. ఇకపోతే కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు మా బాబు గారి భక్తి గురించి. ఇది ఆ భక్తి అంటే శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం కాబట్టి సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటకు తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారట. అంటే ఏం చేస్తారు? ఏమన్నా చితికి కొట్టి చంపేస్తారా? అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తానంటే లేదేమన్నా చైనా వాళ్ళ మాదిరిగా ఏమన్నా చేస్తారా? ఆ పామును తీసుకొని అని అనుమానం వస్తుంది కదా. ఏంటి చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? శివుని మెడలో ఆ స్వామి మెడలో ఉన్నటువంటి నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతో కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. కరుణాకర్ రెడ్డి గారు మా బాబు గారికి భక్తి ఎక్కడుందండి? ఆయనకి భక్త బొంగ ఉండేది ఒకటి డబ్బు 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 పిచ్చి తప్ప ఇంకేమీ లేదు. ఇకపోతే అప్పుడప్పుడు ఎవదో ఉంటాడు. మా ఇంటి కాడ నుంచి చూస్తా ఉంటే వెంకటేశ్వర నామాలు కనపడుస్తా ఉంటాయి. నేను ఎంతో భక్తిగా ఉంటానని సొల్లు మాటలు చెప్తాడు తప్ప జీవితంలో ఎప్పుడైనా వెంకటేశ్వరునికి తల నీళ్ళు ఇచ్చినటువంటి ఒక్క సంఘటన లేదు. అటువంటి ఇతని గురించి మనము భక్తిని చెప్పుకోవడం కంటే మన చెప్పుతో మనం కొట్టుకోవడం బెటరు. ఇంత యూజ్లెస్ ఫెలో ఈ ప్రపంచంలో ఉండడు. దాచుకున్నదంతా సింగపూర్ తోలుకోనే నినాదంతో ఇతడు కుటుంబం అంతా నడుస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒక సమయం వస్తుంది 1000 కోట్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు ఎప్పుడు వెళ్ళిపోతాడో గాలివానకి. ఆ గాలివాన ఎప్పుడు వస్తుందని యావత్ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి మొత్తము ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. అందరికీ నమస్కారము. బాయ్.